బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు తొలిసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల తరువాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై చీల్చి చెండాడతానన్న కేసీఆర్ బడ్జెట్పై చర్చకు డుమ్మా కొట్టడం మరోసారి హాట్ టాపిక్గా మారింది. మరోవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తోటాలు పేలాయి. విమర్శలు ప్రతి విమర్శలతో ఇరు పార్టీల నేతలు సభను అట్టుడికించారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీకి హాజరయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి శాసనసభలో పాల్గొన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందడం, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం త్వరగా జరిగిపోయాయి. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ సభకు హాజరు కాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గైర్హాజరయ్యారు. అయితే ఫలితాల తర్వాత ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కాలు జారి పట్టడంతో కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఈ కారణంగానే ఆయన సమావేశాలకు హాజరు కావటం లేదని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అప్పటికే కేసీఆర్ కోలుకున్నప్పటికీ సభకు రాలేదు. ఈ క్రమంలో కేసీఆర్ సభకు ఎందుకు రావటం లేదంటూ అధికార పార్టీ నిలదీసింది. కాంగ్రెస్ కు భయపడే కేసీఆర్ సభకు రావటం లేదంటూ విమర్శలు గుప్పించింది. తన పరిపాలనలో చేసిన అరాచకాలపై సమాధానం చెప్పలేక ముఖం చెల్లక సభకు రావటం లేదని ఎద్దేవా చేసింది. అటు ప్రజలు కూడా కేసీఆర్ సభకు ఎందుకు వెళ్లటం లేదంటూ చర్చించుకున్నారు. అయినప్పటికీ కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేదు. అయితే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేయడంపై అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. తెలంగాణకు అన్యాయం జరిగినా చర్చించడానికి కేసీఆర్ రాలేదని, కనీసం స్పందించలేదని కాంగ్రెస్ విమర్శించింది. ఇలా ఒత్తిడి పెరగడంతో కేసీఆర్ ఎట్టకేలకు గురువారం సభకు హాజరయ్యారు. గురువారం సభలో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన విరుచుకుపడ్డారు. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగాన్ని విని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులను పొగుడుతూ చివరకు మొండిచేయి చూపించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఇక పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అవినీతిని కడిగి పారేస్తామంటూ ఫైర్ అయ్యారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రజలను వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. బడ్జెట్లో రైతులకు సంబంధించి పథకాల ప్రస్తావన లేదని ఎద్దేవా చేశారు. గొర్రెల పంపిణీ పథకం, దళిత బంధు, రైతు భరోసా తదితర పథకాలకు కేటాయింపు లేదని పెదవి విరిచారు. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగం రాజకీయ నేతల ప్రసంగంలా ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదని మండిపడ్డారు. రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని, ప్రభుత్వం కనీసం ఒక్క పాలసీని రూపొందించలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల పాటు సమయం ఇవ్వాలని అనుకున్నామని, కానీ ఇక ప్రజల తరపున పోరాటం చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో తొలిసారి కేసీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 9.5 ఏళ్ల సీఎం హోదాలో ఉన్న ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడే సందర్భం రాలేదు. గతేడాది డిసెంబర్లో అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చినా మీడియాతో మాట్లాడలేదు. అయితే 10 ఏళ్ల తర్వాత మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేసీఆర్ ను పలు అంశాలపై ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినప్పటికీ కేసీఆర్ సమాధానం ఇవ్వలేదు. తాను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పి వెళ్లిపోవటం చర్చనీయాంశమైంది. స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్న తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ. కేవలం బడ్జెట్ పెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం ట్రాష్, గ్యాస్ అని ప్రకటించి వెళ్లిపోయారు. అయితే బడ్జెట్ పై చీల్చి చెండాడతామన్న కేసీఆర్ ఈ బడ్జెట్ నేపథ్యంలో చర్చకు మాత్రం అసెంబ్లీకి రాలేకపోయారు. మరోవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ గత పాలన బ్రహ్మాండంగా సాగిందని,
కాంగ్రెస్ పాలనలో ప్రజలు అడుగడుగునా మోసపోతున్నారని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ స్కీమ్లను కొనసాగించాలన్నారు. అవసరమైతే ప్రభుత్వం పేరు మార్చైనా సరే అమలు చేయాలని కోరారు. దీంతో కేసీఆర్ పథకాల అవినీతిని తూర్పారబట్టిన సీఎం రేవంత్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అబద్దాలతో హరీష్ రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని అన్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వారు నమ్మటానికి సిద్ధంగా లేరని చెప్పారు. ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదన్నారు. కేసీఆర్ నిజాయితీ పాలన అందించి ఉంటే బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ ఒప్పందాల్లో లెక్కలు బయట పెడతామని, సభలో పెట్టి అన్ని లెక్కలు అడుగుతామని, కడుగుతామని రేవంత్ రెడ్డి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగినరని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకి ఇద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టిర్రు. అవి ఏడగడుతురు, వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష. ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇవాళ అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. ఇవాళ మేము ఇది కట్టినాం, మేము అది కట్టినాం, ఈ కట్టడాలు చెప్తున్నాం. అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ పథకాలకు ఉచ్చు బిగుస్తోందని, ఆయా పథకాలపై సీఎం రేవంత్ విచారణ చేయించే ఆలోచనలో ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.